అంజీర్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసేయండి. అంజీర్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా అయితే అంజీర్ని అలాగే బాదం కాజుని నానబెట్టేసుకోవాలి. ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్ చాలా? ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా మీకు ఏం కావాలి? నాకు తెలిసింది మంట లేని వంట. అవును, కాకపోతే పాలు కాస్త కాచి చల్లార్చుకోవాలి కాబట్టి. అవును, ముందే మనం కాచి చల్లార్చుకున్నాం, మిల్క్ రెడీగా పెట్టుకున్నాం. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. ముందుగా నాకు మిక్సీ జార్ కావాలి. ఫస్ట్ ఇందులో నానబెట్టుకున్న అంజీర్ వేసుకోవాలి. కొన్ని వాటర్తో సహా వేసుకోవచ్చు. ఇందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. బాదం, నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న కాజు, తొందరగా కావాలి అనుకున్నట్లయితే వేడి నీళ్లు వేసేసుకుంటే తొందరగా నానిపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్, పాలు, ఇప్పుడు హనీ. మనకి షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, హనీ కావాలంటే హనీ వేసుకోవచ్చు. హనీ కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి హనీ తీసుకుందాం. ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసుకుని వచ్చాయి. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చి క్రీమీ లుక్ వచ్చింది మనకి. చూపించండి. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఎస్, చాలా బాగుంది. ఓకే, సో మనకి ఇది రెడీ అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది కాబట్టి నేను మిమ్మల్ని ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. సో మనకి చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు కదా, టాప్ 10 మిలియనర్స్ ఉన్నారు. సో ఫేమస్ పొలిటికల్ పర్సనాలిటీస్, మోదీ గారి దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ మనం చూసుకున్నట్లయితే అంబానీ గారు, అండ్ దాంతోపాటు ఇంకా చాలా మంది సైంటిస్టులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళల్లో ఎవరు మీరు కావాలనుకుంటున్నారు? ముఖేష్ అంబానీ. అబ్బా, ఎందుకని? ద రిచెస్ట్ పర్సన్. మరి ఆ రిచెస్ట్ వెనకాతలు చాలా ఉండుంటుంది కదా, ఆయన ఇంటెలిజెన్స్తో సహా. అవునా? ఓకే, అది మీరు కావాలనుకుంటున్నారు. ఓకే, దాని తగ్గట్టు శత్రువులు కూడా ఉంటారు, మనం ఎదుర్కోవాలి. ఇంకా ఆయన అయిపోతే ఏదైనా సాధించేది అంతే. అబ్బో, చాలా తెలివిగా కోరుకున్నారు. ఓకే, ఇప్పుడు మనకి అంజీర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇంకా గ్లాసులో వేసుకుని సర్వ్ చేసేసుకోవడం. ఇచ్చేసేయండి. కొంచెం గార్నిషింగ్కి వేసుకుందాం. కొంచెం ఏంటి, పూర్తిగానే డ్రై ఫ్రూట్స్. చూడడానికి ఎంత బాగుందో. సమ్మర్లో పిల్లలు ఎక్కువ జ్యూసెస్ అడుగుతూ ఉంటారు కాబట్టి బయట డ్రింక్స్ కన్నా ఈ జ్యూస్ చాలా మంచిది హెల్తీకి. 100% అండి. అసలు వావ్, చూసారు కదండి, టేస్టీ అంజీర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అంజీర్ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అంజీర్, బాదం, తేనె, జీడిపప్పు, పాలు, ఇలాచి పొడి. అంజీర్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన అంజీర్, నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న జీడిపప్పు, యాలకుల పొడి, పాలు, తేనె వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైనుంచి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే అంజీర్ మిల్క్ షేక్ రెడీ.